ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు. ఆయన కృప లేకపోతే మనం ఒక క్షణం కూడా జీవించలేము. కావచ్చు ఈ యొక్క మాసంలో 4 విశ్రాంతి దినాలు మనకి ఇచ్చాడంటే మనము ధన్యులు చెప్పుకోవాలి. 4 విశ్రాంతి దినాలు దేవుని సన్నిధానం మనం జీవించినామంటే 4000 దినాల యొక్క ఆయుష్ను, దేవుని యొక్క దీవెనను మనం పొందుతున్నాం. కాబట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ చేరవచ్చినటువంటి తోటి దైవదాసుల స్వప్నరాయ్ గారిని బట్టి, ఆయన సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘములకు ఆ యొక్క శివరసు వంచి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినము మీరు ఆ టాపిక్ చూసి ఉంటారు. క్రీస్తు శ్రమల లేఖనాలు నెరవేరినాయా, నెరవేరలేదా, ఇంకా నెరవేరవలసి ఉన్నదా? ప్రశ్న. క్రీస్తు శిలువలో ఆయన కన్నా ముందు ప్రవచించబడినటువంటి ప్రవక్తలైతేనేమి, దీర్ఘదర్శులైతేనేమి, ఋషులైతేనేమి, కొన్ని వేల సంవత్సరాల పూర్వమే క్రీస్తు ప్రభు యొక్క శిలో బలియాగముల గురించి పరిశుద్ధ లేఖనాలలో, పరిశుద్ధ గ్రంథంలో బాహాటంగా తెలియజేశారు. అయినప్పటికీ తెలుసుకోలేక, లేఖనం లేక నెరవేర్పును తెలుసుకోలేక ఆ తరం వారైతే మరి వారి కన్నులకు మందదృష్టి చేయబడినటువంటి ఆనాటి యూదులకు, ఆనాటి రోమీయులకు, ఆనాటి గ్రీకులకు, ఆనాటి అన్య జనాంగమునకు ఒక ముసుగు వేయబడింది. ఆ ముసుగులో నుంచి మెస్సయ్య యొక్క జన్మను గుర్తించలేకపోయారు, ఆయన యొక్క శిలువ మరణాన్ని గుర్తించలేకపోయారు, లేఖనాలను మరుగుపరచబడింది వాడు. కానీ ఈ తరములో ఉన్నటువంటి మనకు అయితే, నాయన బాబు అమ్మని విని నాయన, అమ్మని విని తొందర పెట్టద్దు, నువ్వు ముందుగా తెచ్చుకోవచ్చు, అమ్మ దగ్గర ముందుగా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు కొన్ని పాటలు పాడుకున్నాం. 180వ పాట పాడుకున్నాం. పాపులేడ క్రీస్తుని ప్రియమెట్టిదో పరికించలే కల్వరిగిరిపై. కల్వరిగిరి అంటే శిలువ పైన పాపుల ఏడ. ఆయన నీతిమంతులు పిలిచనీకి వచ్చాడండి, పాపులు పిలవనీకి వచ్చాడు యేసు ప్రభు. ఆయన శిష్యులతోటి వాగ్దానం చేస్తారు, ఎందుగా ఇప్పుడు మీ యొక్క ప్రభు పాపులతోటి, తర్వాత అన్యులతోటి ఆయన భోజనానికి వెళ్తుంటాడు, వారితో సహవాసం చేస్తుంటాడు అన్నప్పుడు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులకు యేసు ప్రభు, అవునయ్యా మీరు నీతిమంతులే, మీరు శాస్త్రులు, పరిసయ్యులు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా, మేము నీతిమంతులము, మేము అబ్రహాం సంతానము, మాకు తండ్రి అబ్రహామే అని చెప్పుకుంటున్నటువంటి నీతిమంతులైనటువంటి మీరు, మరి మీకోసం కాదు నేను వచ్చింది, పాపుల కోసము, అవినీతి మంత్రుల కోసము, అక్రమకారుల కోసం మీరు కానగలుగుతున్నా, అక్రమంగా నన్ను సిలువేయబోతున్నారు కావచ్చి, అక్రమకారులైనటువంటి వారిలో నేను ఎంచబడాలి కావచ్చి, మీరు నిజంగా నీతిమంతులే అని చెప్పి యేసు ప్రభు వారు ఇండైరెక్ట్ గా వారి యొక్క నీతి ఎంత ఉన్నది అని చెప్పేసి, బాహ్య నీతి కాదు, మీ అంతరంగ నీతిని మీరు పరీక్షించుకోండి ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పేసి ఎంతో ఆయన ఒకవైపు వారిని మెచ్చుకుంటేనే, ఒకవైపు వారిలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి విషయాలను బయట చూపించి, అవును నేను పాపం వచ్చినానయ్యా, మరి ఆరోగ్యం గల వారికి వైద్యులు అవసరం లేదు కదా, రోగం కలిగినటువంటి వారికి కదా వైద్యులు అవసరము. పాప రోగంలో ఉన్నటువంటి వారిని, సైతాన్ని కట్టినటువంటి కట్లను విడిపించడం నేను వచ్చాను. మరి అమర ప్రార్థన చేస్తే ఎటువంటి ఉపవాసము? దుష్టుడి చేత కట్టబడినటువంటి కట్ల నుంచి విడిపించుటకు సైతాన్ అనే దుష్టుడు పాపబంధకాల చేతి మిమ్మల్ని కట్టి ఉన్నాడు. ఆ కట్లను తెంచేయడం నేను పరలోకం చేసినటువంటి దైవ మానవుడి దేవుని కుమారుని. మరి
లేఖనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయని మనం చూస్తే ఇక కీర్తనాకారుడు మరి పురుషోత్తం చౌదరి గారు మరి మన భారతదేశంలో మరి సర్కార్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పండితములు ఉత్తమోత్తములను పేరు కాంచినటువంటి పురుషోత్తం చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో అనేక పాటలు రాశారు. ఆయన ఆ పాటలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. మరి ఆయన మూడవ చరణంలో అంటున్నాడు, శత్రువులను తను చంపుచునుండగా మైత్రి చూపే సమ్మతి తోడన్ స్తోత్రము చేసెను తండ్రి వీరల దురితమెల్ల క్షమింపు మనసును. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక క్షమించుకొని శిలువపై ప్రభువు పలికినట్టు మొట్టమొదటి మాట అదే. మరి అదే విధంగా మరి మనం 191 పాట చూస్తే, మొయ్యలేని మ్రాణునొకటి మోసి మోపిరేసు వీపుపైని మొయ్యలేక మ్రాణితోడ మూర్చిపోయా యేసు తండ్రి కొయ్యపై ఏసయ్యను పెట్టి కాలు చేతులలో చీలల్ కటిలంతా కూడి కొట్టుది ఘోరముగా క్రీస్తేసును దాహముగన చేదు చెరుకును త్రావ విడిది ద్రోగులకట బల్యంతో ప్రక్కన పొడవన్ పారే నీరు రక్తమహ. మరి ఎంత చక్కగా ఆ యొక్క కీర్తనకారుడు మనకు ఈ విషయాలు తెలియజేసి ఉంటున్నాడు. మరి 256వ కీర్తన కూడా దేవుని యొక్క లేఖనముల యొక్క నెరవేర్పుగా, మమ్ము ప్రేమ చూపి దేవుడు మాకు బోధపడపగా ఇమ్ముగాను లేఖనములనిచ్చే మాకు భూమిపై. మరి ఆ యొక్క భూమిపై ఇచ్చినటువంటి లేఖనాలు ఏ విధంగా నెరవేరుతున్నాయి అనే విషయానికి వస్తే, మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నటువంటి 22వ దావీదు కీర్తనలో ఉన్నటువంటి 5 అంశాలను ఒకమారు మనము జ్ఞాపకం చేసుకున్నాము. ఆ యొక్క 5 అంశాలు మరి 22వ కీర్తనలో ప్రధాన గాయకునికి మన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం ప్రకారం వచ్చినటువంటి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి తెరగా చించినని చెప్పేసి కూడా మనం చదువుకున్నటువంటి వాక్యములుగా ఉన్నది మత్తయి సువార్తలో. మరి ప్రధాన యాజకుడు ఒక్కరే అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక మారి వెళ్లి మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము చేత పరిశుద్ధపరచవలసిందిగా ప్రతి ఒక్క వస్తువును బలిపీఠమును తదుపరి మరి ప్రశస్తమైనటువంటి ఉపకరణలన్నింటినీ ప్రశస్త వస్త్రముల పైన సంవత్సరానికి ఒక మారి ప్రధాన యాజకుడు వెళ్ళవలసినటువంటి కార్యమును ఇక దావీదు మహారాజు, అయ్యా ప్రధాన యాజకుడు మీరు కాదయ్యా, ఆ ప్రధాన యాజకుడు శిలువలో చేయబోతున్నటువంటి ఆ యొక్క యజ్ఞము ఏ మానవుడు భూలోకములో సృష్టి ఆది మొదలుకొని చేయలేనటువంటి సర్వ మానవాళి కోసం ఆయన చేయబోతున్నటువంటి మహా గొప్ప యజ్ఞమైనటువంటి బలికి ఈ యొక్క కీర్తన సాదృశ్యంగా ఉంటున్నది. ఓ ప్రధాన యాజకులు గారు, మీరు కాదని చేయాల్సింది. ఇదిగో ఆ యొక్క మెల్కీసెదెకు క్రమం చొప్పున తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడునైనటువంటి మనకు కావలసినటువంటి ఆ యొక్క మెస్సయ్య ప్రజాపతి యొక్క బలియాగముల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మరి 22వ కీర్తనలో దాదాపుగా మనము 31 చరణాలు ఉన్నాయి, కానీ మనం అన్ని చదువుకోలేదు, మనకు సమయం లేదు కాబట్టి. మరి 22వ కీర్తన దావీదు కీర్తన 22వ కీర్తన మొదటి చరణములోనే మరి ఏమంటున్నాడు, హల్లెలూయా, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు, వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇది మొదటి లేఖనముల యొక్క విషయం. మరి చాలా వరకు ఈ కీర్తన దావీదు గారు రాశారు కదా, ఆ తన గురించి రాశాడా? చాలా మంది తెలియనటువంటి వారికి, మామూలుగా కొత్త వారికి ఎదిగిన పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఎవరికైనా మనం గ్రంథం ఇచ్చినప్పుడు, లేకపోతే తెలిసిన వారికో తెలియనటువంటి వారికో ఇచ్చినాం అనుకోండి, సహజంగా ఆయన దావీదు గారు రాసినటువంటి కీర్తన కదా, అది ఆయన కోసం రాసుకున్నాడేమో లే అన్నటువంటి ఊహ కలుగుతుంది. కానీ దీని యొక్క నెరవేర్పు శిలువలో జరిగిందా లేదా అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. క్రీస్తు ప్రభు శిలువ వేయక పూర్వము 1000 సంవత్సరముల క్రితమే దావీదు మహారాజు యెరూషలేములో ఒక గొప్ప రాజుగా చక్రవర్తిగా పరిపాలన చేస్తూ
ఆయన తన యొక్క దివ్య జ్ఞానం చేత పరలోక దర్శనాలు తెలుసుకొని చూచి ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి ఈ యొక్క లేఖనాలన్నీ 1000 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు వారు శిలువలో నెరవేర్చబోతున్నటువంటి లేఖనముల యొక్క సారాంశమే ఉన్నదని మనం ఈ యొక్క కీర్తన ద్వారా నేర్చుకుంటున్నాం. 22వ అదే కీర్తన 22వ కీర్తన 8వ వచనంలో మరి ఒక మాట వ్రాయబడింది. ఏమని? యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించునేమో. యెహోవా మీద నీ భారం మోయము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. ఆయన వానిని తప్పించునేమో అని అందురు. ఇది 2వ వచనం. 22వ కీర్తన 14-15 వచనాల్లో మనం చదువు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి, నా హృదయం నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇది 3వ ప్రవచనం. 4వ ప్రవచనము 22వ కీర్తన 16వ వచనం. నీవు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొని కొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన 22వ కీర్తన మొత్తం మనం చదివితే ఈ యొక్క 5 అంశాలు సిలువలో నెరవేరినాయా నెరవేరలేదా అన్నటువంటిది మనం ధ్యానించవలసిన ధ్యానాంశం ఉంటుంది. మరి ఇంత మాత్రమే కాకుండా యెషయా 53వ అధ్యాయం అంతా ప్రవచనాత్మకం. యెషయా భక్తుడు, దీర్ఘదర్శి యెషయా భక్తుడు 53వ అధ్యాయం అంతా క్రీస్తు ప్రభువుల వారి యొక్క శిలువ శ్రమలను గురించినటువంటి విషయాలు, మనకు అనేక విషయాలు తెలియజేసి ఉంటున్నాడు. దయచేసి కొన్ని మాత్రమే చూద్దాం, మనకు సమయం లేదు. మనం 7వ వచనం నుంచి చదివాం. యెషయా 53వ అధ్యాయం. ఇదంతా క్రూసిఫికేషన్ అండ్ క్రాస్, శిలువపై జరిగినటువంటి శిలువ మరణం గురించి. మరి క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క దీర్ఘదర్శి అయినటువంటి యెషయా గారు ఆయన ప్రవచించినటువంటి ఈ యొక్క లేఖనముల యొక్క నెరవేర్పు నేను చదువుతున్నాను. చూడండి, 3వ వచనంలో 53వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు కాను. అంతకన్నా ముందు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వల్ల విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధి అనుభవించేవాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను. ఆయన తృణీకరించబడిన వాడు ఆయన కనుక అతన్ని ఎన్నిక చేయక పోతిమి. మరి ఈ యొక్క వచనాలు, 2 వచనాలు మనం చూస్తే, యేసు ప్రభు అందమైనటువంటి వాడా, అందవిహీనుడా? దేవాది దేవుడు, పరలోకం నుంచి భూలోకి వచ్చినటువంటి దేవాది దేవుడు ఆయన 10,000 అతి సుందరుడు, కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఇంకా వర్ణించలేము అటువంటి వ్యక్తి, 1,000,000 సూర్య తేజస్సు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క శిలువ దినాలలో మరి ఆయన ఏ విధమైనటువంటి అవమానాలు పొందుతున్నాడు. మానవుల చేత మరి 39 కొరడా దెబ్బలు, అవి కూడా రోగులు కొరడా దెబ్బలు. ఆ యొక్క 1.5 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఆ కొరడా యొక్క చివరిలో మరి ఆ యొక్క
కొలుగులతోటి అతని పూసలతోటి ఉన్నటువంటిది అవి ముక్కోన ఆకారంలో ఉంటే ఒక్కొక్క దెబ్బ కొట్టి ఒక్కొక్క కండ శరీరం నుంచి లేచి వస్తుంది. అటువంటి 39 కొరడాదెబ్బలు కొడితే శరీరం పైన కండ ఉంటుందా? మరి ఎముకలు పట్టు తప్పకుండా స్థానం తప్పకుండా అంతకన్నా ముందు ఆయన వస్త్రాలు తీసి మానసికంగా అవమానం చేసి ఆయన ముఖం పైన ఉమ్మి వేసి, ఎవరన్నా కొంచెం మనం చూసి కొంచెం కేకలికి మోస్తానే మనకి ఎంత కోపం వస్తుందో మానవులుగా. ఏంటి వీడు ఎప్పుడు నన్ను చూస్తేనే మోస్తుంటాడు అని సహజంగా మనం అనుకోమా? అందులో పెద్దవాళ్ళని చూసి కొంచెం పిల్ల వయసులో ఉన్నటువంటి వాడిగా కొంచెం హేళనగా చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది పెద్దవాడికి. మరి ఆ యొక్క మహానుభావుని, మరి ఏ సహాయం లేనటువంటి వ్యక్తిని ఆ యొక్క రాని వారు ఆయన ముఖం పైన ఉమ్మి వేసి, అప్పటికే మరి శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టి కొరడా దెబ్బలు కొడితే మరి ఏమైనా శరీరము ఒక ఆకారంలో ఉంటారండి. మరి ఏ విధంగా యెషయా ప్రవక్త గారు చూచారండి? ఆయన యొక్క దీర్ఘదర్శి కాబట్టి దర్శనాలు చూచి సిలువలో జరిగే ఇక దర్శనాలు ఆయన 700 సంవత్సరాల పూర్వమే చూశాడు. దావీదు గారు అయితే ఇంకా అంతకన్నా ముందే 1000 సంవత్సరాల పూర్వమే చూశాడు. నిశ్చయంగా అతను మన రోగములను భరించను, మన వ్యసనను వహించను, అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బాధింపబడిన వాని గాను, శ్రమనందిన వాని గాను మనం అతన్ని ఎంచితిని. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషులను బట్టి నలగొట్టబడను. ఏమంటే ఆయన ఏమో తప్పు చేసి వచ్చేసి మరి ఒక అపరాధిగా ఈ లోకంలో తీర్చిదిద్దబట్టి ఈ విధంగా పొందుకుంటున్నాడా? మన అతిక్రమ క్రియలను బట్టి. మరి యెషయా గారు ఎప్పుడు చూశాడు? అయ్యా మేమందరం పాపులమే, మేమందరం అతిక్రమం చేసి మీ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారమే, మీ ధర్మశాస్త్రం మేము దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేక దాన్ని నెరవేర్చలేనటువంటి వారము కాబట్టి మా అతిక్రమములు, మా యొక్క పాపములు మేము పరిహరించుకోలేము. కాబట్టి మన పాపములకు అతిక్రమం పొందగలటకు ఒకరు కావాలి మనకు. మరి ఆయనే లోకరక్షకుడా ఈ లోకానికి వచ్చి మన అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడను, మన దోషములను బట్టి, మన జన్మ దోషము, కర్మ దోషము, మన యొక్క పాపాలను బట్టి ఆయన నలుగబట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అసమాధానంతో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు సమాధానము, శాంతి సమాధానాలు అనుగ్రహించుటకు, పరలోక ప్రాప్తి పొందుకొనుటకు ఆయన మన అందరి యొక్క పాపభారాలు మోసుకొనుటూ మరి ఈయన నలగొట్టబడినట్టుగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అయ్యా మన పాపాలు పోవాలంటే ఆయన నలగొట్టబడాలి, ఆయన హింసించబడాలి, ఆయన ప్రతి రక్తము చుక్క చిందించి మనల్ని కొనకపోతే మన పాపం నుంచి మనకు విమోచన అన్నటువంటి కలగదు. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. దేవునికే, యెహోవా దేవునికే, తండ్రి అయిన దేవునికే మరి ఎప్పుడు మోపాడండి ఈ యొక్క దోషంలో? ఆయన మీద మోపాడు, యేసు మీద మోపాడట. ఎప్పుడు మోపాడు? ఏదెంతో మోపాడు? 6:3:15 మరి సైతానికి ఇచ్చినటువంటి ఆ యొక్క శిక్షను గురించి, ఆదాముకి ఇచ్చిన శిక్ష, హవ్వకి ఇచ్చినటువంటి శిక్ష మరి వదిలిపెడతాడా? సాతాను వదిలిపెడతాడా? ఇదిగో స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పరమ పురుషుడు నిన్ను తలను చితక తొక్కుతాడు, అతని పాదములను సిలువలో కాటు వేస్తావు. మరి ఆకాశంలో మోసే ఇత్తడి సర్పాన్ని ఏ విధంగా ఎత్తాడో, నేను భూమికి ఆకాశానికి మధ్యన సిలువలు ఎత్తబడి సిలువలో వేలాడబడి ఆ యొక్క పాప మరణం అన్నటువంటి ఆ యొక్క ముళ్ళును విరగొట్టవాలని చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్పు, యెహోవా దేవుని యొక్క నెరవేర్పు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు ద్వారా ఆయన నెరవేర్చుకున్నట్టుకు ఎన్ని సంవత్సరాలు యెహోవా దేవుడు ఎదురు చూచాడండి. మరి మన ఇంట్లో మన కొన్ని కార్యాలు జరగకపోతేనే మనం ఎంత నిరుత్సాహపడిపోతాం. ఆదాము చేసినటువంటి ఆ యొక్క దోషములకు, అతిక్రమమునకు దేవుడిచ్చినటువంటి తినవద్దు అన్నటువంటి ఫలములు తిని ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చు పాపము మరణమైంటుండగా, మానవాళికి మరణం గెలుచుండగా ఆ మరణాన్ని దూరపరిచి మరణం పైన మనకు అధికారం లేకుండా ఆ మరణపు ముళ్ళును పెంచుటకు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క
వాగ్దానం నెరవేర్చేందుకు 2000 సంవత్సరాలు ఎదురు చూశాడు యెహోవాదేవుడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల పూర్వం వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన యొక్క సేవా ఫలితం అనుభవిస్తూ మరి 3 గంటల యొక్క ఆ యొక్క ప్రయాసలో శిలువ మ్రాణిపైన ఆయన పొందుకున్నటువంటి 3 గంటల ప్రయాసలో ఈ యొక్క వాక్యం నెరవేరింది అని చెప్పుటలో మరి ప్రవక్తల యొక్క లేఖనాలన్నీ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వదకు తీయబడు గొర్రె పిల్లను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు మెదపలేదు, తెరవలేదు. అన్యాయపు తీర్పునందిన వాడై అతడు కొనుక్కోబడును. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా. మరి ఆయనను శిలువ గెస్సమనే తోటి నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆయన ఏమన్నా ఎదిరించాడండి? మీరు ఎవరిని వెతుకుతున్నారని రాని వారిని అడిగినప్పుడు నజరేయుడు యేసు నేనే నన్ను పట్టుకొని నా శిష్యులైతే నేనే ఆయన అన్నారు. ఆయన చూస్తేనే శిష్యులు ఆ యొక్క రాని వారి వెనక్కి పడిపోయారు. ఆ మాటలో ఉన్న శక్తి, ఆ ముఖంలో ఉన్నటువంటి తేజస్సు, ఆయన చెప్పినటువంటి మాట ఎంత నిమ్మలంగా చెప్పాడు. మీరు వెతుకుతున్నటువంటి అర్జీయుడైనటువంటి యేసుని నేనేనయ్యా. మరి లేఖనముల ప్రకారం ఎరగాలి కాబట్టి మనిషి మాట పోతున్నాడు కాబట్టి నన్ను పట్టుకోండి, వదిలేయండి అన్నాడు. మరి పేతురు కోపడి ప్రధాన యాజకుడు యొక్క మలుపు చెవిని తెగనరికినప్పుడు పేతురు నీ కత్తిని వదలగట్టుకో, కత్తి ధరించిన వాడు కత్తి చేతనే నశిస్తాడు అని చివరి అద్భుతం కూడా ఆ యొక్క మలుపు ప్రధాన యాజకుని యొక్క సేవకుడైనటువంటి మలుపు చెవిని తెగిపోయి కింద పడిన చెవిని మరి అతికించి అద్భుతం చేసినప్పుడు కూడా ఆ యొక్క రానువారిలో మరి ఎంత మారు మనసు వచ్చి ఉండాలి, ఎంత పశ్చాత్తాపం వచ్చి ఉండాలా, ఎంత భయం వచ్చి ఉండాలి. లేఖనముల నెరవేర్చబడాలి కాబట్టి వారు ఆయనను చేతులు బంధించి వెనక విసిరి కట్టి బంధించి ఒక బందిపోటుగా, ఒక అన్యాయస్తుడిగా ఆయన ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తున్నప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు కానీ నోరు మెదపలేదు. ప్రధాన యాజకుల దగ్గర కూడా అనేకమైనటువంటి అన్యాయ తీర్పు తీర్చినప్పుడు కూడా ఆయన ఒక మాట కూడా చెప్పలేదు. మరి పిలాతు దగ్గర ఆయన యొక్క తీర్పులో అన్యాయపు తీర్పు పొందినప్పుడు కూడా మరి పిలాతు తెలుసు నేను అన్యాయంగా ఈ యొక్క జడ్జిమెంట్ ఇస్తున్నాను. పిలాతు తెలుసు ఈ నీతి మంత్రి ఏ దోషం లేదండి. మరి హేరోదు దగ్గర కూడా పంపించారు కదా, ఆయనలో కూడా ఏం తప్పు లేకుండా తిరిగి నాగరిగా పంపించాడు కదా ఈ ఉదయ కాలంలో. మరి నీ పస్కా పండుగ మంచిగా జరుపుకోకుండా ఎందుకు ఈ అలజడి చేస్తున్నారు చెప్పేసి యూదులు చాలా గర్వించాడు ఆయన. ఆ రోజు అంతకుముందు రాత్రి పిలాతు గారి భార్య ప్రోక్యులా, ఆమె పేరు ప్రోక్యులా, పాంటియస్ ప్రోక్యులా, అయ్యా ఆ నీటి మీద దొరికి వెళ్ళొద్దయ్యా, ఈ నిన్నటి నువ్వు రాత్రంతా నేను ఎంతో వేదన పడ్డాను కలలో ఆ యొక్క దర్శనంలో. మరి 2013 గుడ్ ఫ్రైడే యొక్క మ్యాగజైన్ లో ఆ యొక్క ఆమె పిలాతు భార్య యొక్క ప్రోక్యులా తన సొంత చెల్లెలికి రోమాలో ఉన్నటువంటి సొంత చెల్లెలకు రాసినటువంటి లెటరు నేను ప్రింట్ చేశాను మన మ్యాగజైన్ లో. ఆమె దర్శనంలో ఏమి చూచింది, యేసు ప్రభు జరగబోయేటువంటి విషయాలు ఏమిటి, ఆయన మరణ పునరుత్థానాలు ఏంటివి ఆయన దర్శనంలో చూచి తన సొంత చెల్లెలికి రోమా నగరంలో ఉన్నటువంటి చెల్లెలికి ఒక ఉత్తరం రాసింది. అది ఇప్పటికి కూడా రోమా యొక్క వెటికన్ సిటీలో ఆర్కైవ్స్ లో ఆ లెటర్ ఇప్పుడు కూడా ప్రిజర్వ్ చేసి పెట్టారు. దాని యొక్క నకలు ఎట్లో సంపాదించి మన యొక్క మాసపత్రిక 2013 గుడ్ ఫ్రైడే యొక్క మాసపత్రికలో నేను పిలాతు భార్య యొక్క కళ అన్నటువంటి ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. మరి ఆ నీతి మంత్రి జోలికి పోతని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, గవర్నర్ గారు పిలాతు గారు చేతులు కడుక్కొని ఈ నీతి మంత్రికి నీతి మంత్రి విషయంలో నేను నిర్దోషిని అన్నాడు. ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. మరి ఎప్పుడు మొదటి శతాబ్దంలో యేసు ప్రభువును చంపిన తర్వాత 1st సెంచరీ AD 70లో రోమా గవర్నర్ టైటస్ గారు యెరూషలేం దేవాలయంలో రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడిన తర్వాత చల్లా చెదరైపోయినటువంటి ఆ యొక్క యూదులందరూ ఎక్కడెక్కడికో ప్రపంచమంతా చెదిరిపోయినటువంటి యూదులు ఆనాటి పాపం
వారు చేసిన ఆనాటి పాపం మా మీద మా పిల్లల మీద తరతరముల మీద ఉండునుగాక అని పెట్టుకునే ఒట్టు 1948 మే 14వ తారీఖు మరి ఇస్రాయేల్ దేశముగా ఈ యొక్క భూమి పైన యుఎన్ఓ చేత గుర్తించబడేంత వరకు కూడా ఒక రాజ్యముగా వాళ్ళు లేరు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అనుభవించినారు. నేటికి కూడా క్రీస్తు ప్రభువును అంగీకరించని యూదులు ఇంకా ఇస్రాయేల్ దేశంలోనే ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క రాక ఆలస్యమైంది. అతడి తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అంత క్లియర్ గా జడ్జిమెంట్ చెప్తూ కూడా పిలాతు గారు చెప్తే ఆ తరం వారిలో ఆ యొక్క యూదులు గాని ప్రధాన యాజకులు గాని ఏమైనా ఆలోచించారండి? ఆలోచించలేదు. వారి ఆలోచన ఏమిటి? వారి కేకలంతా ఏమిటి? సిలువేమో క్రూసిఫై హిమ్. ఎందుకంటే అంత కోపం ప్రభు అంటే ఆనాటి యూదులకు అంత కోపం ఉంది. ఈ నేటి ప్రజానీకం ప్రపంచంలో క్రీస్తు ప్రభులు వారిని ద్వేషించేవారు లేరా? అనేకులు వేస్తున్నారు. క్రీస్తు ప్రభు అంటే ఇప్పుడు తిమోతి జీవనం పాట పాడుతూ ఆయన ఎవరికి దేవుడు అంట? తెల్లవారికి వారికే కాదు దేవుడు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ దేవుడే. చాలా మంది మన భారతదేశంలో ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్ అంటే అయ్యా ఈయన విదేశీ దేవుడు, ఎక్కడో పాశ్చాత్యం నుంచి వచ్చినటువంటి దేవుడు, ఇంగ్లీషుల దేవుడు, ఆయన మనం ఎందుకు ఆరాధించాలా, మన భారతదేశంలో ఆయన ఎందుకు పూజించాలా అన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్. ఈ డెవిలిష్ సాటన్ ఆ యొక్క డెవిలిష్ తలంపులు ఒక ఫిక్స్ చేసి పడేసినాడు మన భారతదేశంలో. అసలు యాక్చువల్ వాళ్ళకి చరిత్ర చదివితే చతుర్వేద సంహితాన్ని నేను చదువుతూనే ఉంటా. ఎప్పుడు చతుర్వేదాలు చదువుతుంటాను, ఖురాన్ చదువుతుంటాను, బైబిల్ చదువుతుంటాను, పక్కన పెట్టుకుని చదువుతుంటాను. మరి అన్ని వేదాలు చదివిన తర్వాత కూడా ఆ వేదాల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రజాపతి బలియాగము, ప్రజలందరి కోసము ఒకరు బలియాగం కావలసిందిగా ఉంది అంటే వేదాలు ఘోషిస్తున్నాయి. ఆ వేదాలు చదవనటువంటి వారు క్రీస్తు ప్రభువును ద్వేషిస్తున్నారు. వేదాలు చదివి నిజం తెలుసుకున్న వారైతే, సత్యం తెలుసుకున్న వారైతే అయ్యా అంత గొప్ప రక్షకుని మేము పోగొట్టుకున్నామే అని బాధపడతారు. ప్రపంచానికి మొట్టమొదటిగా క్రీస్తు పుట్టుకను గురించి తెలియజేసిన వారు తూర్పు దేశం జ్ఞానులు. కంప్యూటర్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి విజయబాబు మేము మన క్రిస్తు జాన్మోస్ గారు ఆ యొక్క ల్యాప్టాప్ లో ఇండియా నుంచి, ఉజ్జయిని నుంచి, కనోజ్ నుంచి యెరూషలేమునకు ఆ తూర్పు దేశ జ్ఞానులు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేసింటారో అనే లెక్కలు కూడా కట్టారు. ఆ యొక్క రూట్ మ్యాప్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ మనకు ఇంటర్నెట్ లో వచ్చింది కాబట్టి, గూగుల్ దొరికింది కాబట్టి, మరి నిజంగా ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ఏ రోజు దగ్గరికి వచ్చి ఆ యొక్క నక్షత్రము తూర్పు దిక్కన ఆయన నక్షత్రము యూదులకు రాజుగా పుట్టిన వారి యొక్క నక్షత్రం అంట. అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర శాస్త్రముల గురించినటువంటి మహా గొప్ప పండితులు, వాళ్ళు వైస్ మెన్ అన్నారు. మరి జాన్మోహన్ గారు బీకాం చదివేటప్పుడు వాళ్ళ యొక్క లెక్చరర్ గారు ఒక లెసన్ చెప్పారు. ద జర్నీ ఆఫ్ మ్యాగీ. దాన్ని గ్రీకుల మ్యాగోయ్ అంటే టిఎస్ ఎలియట్, ఇంగ్లీష్ పోయిట్ టిఎస్ ఎలియట్ రాసినటువంటి ద జర్నీ ఆఫ్ మ్యాగీ. అంటే మ్యాగీ మీన్స్ వైజ్ మ్యాన్. తూర్పు దేశపు జ్ఞానుల యొక్క ప్రయాణం గురించినటువంటి ఒక పోయం రాశాడు. ఆ యొక్క పోయమును మేము ఇంటర్నెట్ లో తీసుకొని చదివితే కరెక్ట్గా మన తూర్పు దేశం నుంచి ఆ యొక్క కిలోమీటర్లు 3000 మైళ్ళు 4000 కిలోమీటర్, 4001 కిలోమీటర్ కరెక్ట్ వస్తుంది. ఆ ప్రయాణంలో 2000 సంవత్సరాలు, దాదాపుగా దగ్గర 2 సంవత్సరాల కాలం. అదే హేరోదు కనుక్కొని 2000 సంవత్సరముల కన్నా తక్కువ పిల్లలందరినీ సంహరించి యేసు ప్రభువును చంపాలా అని. అంటే క్రీస్తు ప్రభు యూదులకు రాజుగా పుట్టినట్టు క్రీస్తు ప్రభువును ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఎవరండి? మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి జ్ఞానులు. వాళ్ళు ఏమంటారంటే ద గ్రేట్ బేర్ అంటారు. మరి సప్త ఋషులు, మన భారతదేశంలో ఉన్న సప్త ఋషులు వారి ముగ్గురు వెళ్ళి ప్రపంచానికి చాటి చెప్పారు. తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి శతాబ్దంలోనే మన భారతదేశానికి వచ్చినటువంటి యేసు ప్రభు శిష్యుడు తోమా గారు మనకి కేరళలో నంబూద్రి బ్రాహ్మిన్స్, మొట్టమొదటి క్రైస్తవ బ్రాహ్మిన్స్ ఎవరై అంటే కేరళలో ఉన్నటువంటి నంబూద్రి బ్రాహ్మిన్స్. ఇప్పుడు ఆర్థడాక్స్ సిరియన్ చర్చ్ అని చెప్పేసి ఇప్పుడు పేరు మార్తోమా చర్చ్ కేరళలో.
కేరళ, కరంగనూర్, గిరంగనూర్ అనేకమైన 7 సంఘాలు స్థాపించి అక్కడ లోకల్ బ్రాహ్మణ్ పురోహితులను మరి పాస్టర్స్ గా ఆర్డినేషన్ చేసి చెన్నైకి వెళ్ళి, తర్వాత చైనాకి వెళ్ళి, చెన్నైలో ఆ యొక్క మెడ్రాస్ లో సెయింట్ థామస్ మౌంట్ చర్చిలో చనిపోయినటువంటి మొట్టమొదటి తోమ మన భారతదేశంలోకి వచ్చి మరి క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తే, ఎప్పుడో 17వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు, ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అని అనుకుంటున్నారు. వేదాలు పుట్టక పూర్వమే ఉన్నటువంటి సృష్టికర్త యేసయ్య. 1000 సంవత్సరాల కన్నా యేసు ప్రభు ఈ లోకంలో సిలువయ్యక ముందు పూర్వం 1000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి యెరూషలేమును పరిపాలన చేసినటువంటి దావీదు రాజు యొక్క లేఖనాలు ఇప్పుడు ఈ రోజు మనం చదువుతున్నాం. క్రీస్తు ప్రభు పూర్వము మహాదీర్ఘదర్శి యెషయా ప్రవక్త 700 సంవత్సరాల కింద రాసినటువంటి 53వ ఈ అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేదాలు 1500 సంవత్సరాల క్రితం వచ్చాయి. మరి ఓల్డ్ టెక్స్ట్, బైబిల్ టెక్స్ట్, ఓల్డ్ టెస్టమెంట్ టెక్స్ట్ మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. డెడ్ సీ స్క్రోల్స్ అంటే మృత సముద్రము. మృత సముద్రం దగ్గర దొరికినటువంటి ఆ కొండలలో ఉన్నటువంటి గుహల్లో ఉన్నటువంటి ఆ యొక్క రాతి బాణలలో, సిరమిక్ బాణలలో దాచిపెట్టబడిన స్క్రోల్స్ 3000 సంవత్సరాల పూర్వము అవి దొరికి వాటిని రీసెర్చ్ చేసి బయటికి పెట్టేసేసేసి మరి బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ ఎంత పాతనది అన్నటువంటి చరిత్రను సైంటిస్టులు ప్రూవ్ చేస్తున్నారు. నాసా సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మరి బైబిల్ గురించి అవగాహన లేనటువంటి వారు తప్పు మార్గం ఆలోచిస్తున్నారు. కానీ ఈ తరం వారు, ఆ తరం వారు, ఇక్కడ క్లియర్ చెప్తున్న విషయం, ఆ తరం వారు, అతని తరములో వారు ఈ సంగతులు ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడిన. ఈ తరములో ఉన్నటువంటి వారము మనము ఈ గొప్ప సంగతి తెలుసుకొని, ఈ మర్మాలు, ఈ లేఖనాలు తెలుసుకొని మనం ధ్యానిస్తున్నామంటే నిజంగా మనం ఎంత ధన్యులమో, దేవునికి ఎంత రుణపడి ఉన్నామో. మనము మతాతీతముగా ఆలోచిస్తే, మత సంబంధమైన విధముగా కాకుండా మానవాతీతంగా ఆలోచిస్తే సత్యాన్ని తెలుసుకుంటాడు మానవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు చూస్తే మరి మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడను. మరి అరిమిదయ్య యోసేపు ధనవంతుడే కాదండి. మార్క్స్ వార్త 27వ అధ్యాయం 50వ చూస్తే మరి పిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడంట. వెళ్ళి అరిమిదయ్య యోసేపు, అయ్యా ఆ నీతిమంతుని యొక్క శోభ నాకు ఇవ్వండి, నేను తొలిపించుకున్నటువంటి రాతి సమాధిలో వారు జ్యూస్ ముందుగానే సమాధి తప్పించి పెట్టుకుంటారు. కాబట్టి ఆ ధనంతో ముందుగానే అది ఎక్కడుంది? ఆ కల్వరి యొక్క కొండకు దగ్గరలోని చెరువులోనే ఉంది. అక్కడది నేను సమాధి పెట్టుకుంటా అని చెప్పేసి మరి సిలువ వేసినటువంటి వారిని సిలువ దించేందుకు ఒక్క మారు సిలువ పెట్టిన తర్వాత గవర్నర్ గారికి గాని చక్రవర్తి గారికి గాని అధికారం లేదు. ఆ యొక్క సిలువ మరణం ఎంత ఘోరమైందంటే ఆ చనిపోయినటువంటి వారిని రాబందులు, కాకులు, గద్దలు పొడుచుకొని ఆ యొక్క శరీరం తిని క్షీణించిపోయిన తర్వాత ఆ ఎముకల కింద పడాల. అదే పారసీయుల యొక్క పద్ధతి. ఈ యొక్క శిలువ అన్నటువంటిది పారసీకుల నుంచి నేర్చుకున్నటువంటిది. బబులోన్ తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యమైనటువంటి మాదీయ పారసీక మెడో పర్షియన్ కింగ్డమ్ లో ఈ యొక్క సిల్వను గురించినటువంటిది దోషులైనటువంటి వారి అక్రమకారులకు సిలువ అన్నటువంటిది నిర్ణయించబడి సెలివేసే పద్ధతి. ఇప్పుడు కూడా మన పార్సిబిటలు చూస్తే చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఒక గుట్ట పెట్టి చనిపోయినటువంటి వారిని ఆ గుట్ట మీద పెడతారు. కింద అంతా ఆ యొక్క ఎంప జల్లెడు ఉంటుంది, ఎంప కింద పడిపోతుంటాయి, రాబందులు, కాకులు, గద్దలు తింటుంటాయి. అది పద్ధతి. అందుకని నేను ఎత్తబడాలి. యేసు ప్రభువు అన్నాడు, నేను భూమికి ఆకాశానికి మధ్యన వేలాడబడాలి. నేను వేలాడబడితేనే, నేను పైకి ఎత్తబడితేనే మిమ్మల్ని అందరూ నేను తన దగ్గరికి ఆకర్షించుకుంటాను. పెద్ద మ్యాగ్నెట్ అండి యేసు ప్రభు గారు. మనమందరం చిన్న గుండు సూదులము. ఎంత మందిని ఆకర్షించుకోగలిగినంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి 400 కోట్ల క్రైస్తవ జనాంగాలంతా ఆకర్షించుకునే శక్తి అనుకుంది. 400 ఏం కర్మ, క్రైస్తవులను ఎందుకు, మిగతా అన్నిల్ని ఎందుకు వదిలిపెడతాము? మిగతా వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి 700 కోట్లు దాటిపోయినటువంటి వారిని అందరినీ ఆకర్షించుకోవాలని ఆ ప్రభు యొక్క
మరణము శిలువ పైన. ఆయన యొక్క ఉద్దేశం అది, ఆయన యొక్క రాకడలోని ఉద్దేశం అది. ఏ ఒక్కరు నశించిపోవడము దేవునికి చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదు. నరకలోకములు పోయేందుకు ఎవరికి కూడా మరి నరకానికి వెళ్ళకూడదు. మరి సైతాను అయ్యా నా రాజ్యంలోకి పోవాలని చెప్పేసి అనేకులు విశాల మార్గంలో నోటికి కోడికి ఒక అంటాం కదా, అట్లా కోడికి ఒకరన్నా రక్షించబడే చాలా అనుకుంటాడేమో వారు. ప్రేమను దేవుని పెట్టారా ఈ యొక్క నెరవేర్పుల్ని మనం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి దయచేసి మరి నా దేవా నన్ను నేల చేయి విడిచివని 22 మొదటి వచనము, మరి ఈ యొక్క కీర్తన మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 వచనంలోను మరియు మార్కు సువార్త 17:34లో మనం చదువుకుంటే సువార్తలు ఎప్పుడు వచ్చిన ఈ సువార్తలు క్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత తిరిగి వారైనటువంటి ఇంకా మత్తయి మార్కులు పారిపోయి ఎక్కడెక్కడో చెదిరిపోయి సువార్తలు రాశారు. 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు. ఈ 4 సువార్తలు వారు ధైర్యంగా రాయగలిగినటువంటి ఏమంటే పునరుత్థానైన క్రీస్తుని మేము ప్రకటించుతున్నాము అని ఎలుగెత్తి గ్రీకు భాషలోనికి, ఆ ఆరమిక్ భాషలోనికి వారు రాసినటువంటి ఈ యొక్క మాటలను మనం చూస్తే, మరి మత్తయి 27:46 ఏమంటున్నాడు? యేసు ఆ శిలువలో ఏమని పలికిన? ఏలి ఏలి లామా సబక్తాని అని పలికాడు. బిగ్గరగా కేక వేసును అనగా ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిది అని అర్థం. ఆ యొక్క అరమిక్ భాషలో మాట్లాడుతున్నాడు. ఎలోయి ఎలోయి ఎల్ 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 అంటే హీబ్రూ భాషలో దేవుడు అని అర్థం. కానీ అరమిక్ భాషలోకి వచ్చేది ఏలోయి అన్నటువంటి పదము యాడ్ అయిపోయింది. కాబట్టి ఆ విధంగా అన్నటువంటిది మరి కీర్తన 22 వచనం వచ్చే ప్రకారం నెరవేరిందా లేదంటే లేఖనం తప్పకుండా ప్రభు నెరవేర్చాడు. ఆ తర్వాత మరి మార్కు సువార్త 15:34 కూడా ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఏమన్నట్టు దేవుని బిడ్డలారా, మరి కీర్తన 22:8వ వచనంలో ఆయన వాడిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో చూద్దాము, తప్పించునేమో అని అన్నారు కదా. 22 కీర్తన 22:8లో మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 48-49 వచనంలో ఏం రాబడింది? ఇతను ఏలియా అని పిలుస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు ఏలోయి అన్నట్టు, అయ్యో ఏలియా అని పిలుస్తున్నాడు. పాతకాల ప్రవక్త అయినటువంటి ఏలియా, ఆరోపణలైపోయినటువంటి ఏలియా వస్తాడు మళ్ళా. ఎందుకంటే వారు ఎదురు చూస్తున్నారు ఏలియా మళ్ళీ వస్తాడని చెప్పేసేసి యూదులు. సో అబ్బా సిలువ నుంచి ఏలియా అని పిలుస్తున్నాడు, ఆగండి చూద్దాం ఏలియా పరలోకం నుంచి వస్తాడేమో. మరి అగ్ని రథాల చేత కొనుక్కోబడినటువంటి ఏలియా అగ్ని రథాల కింద తిరిగి వచ్చి యేసు ప్రభువును విడిపిస్తాడేమో చూద్దాం అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్లుగా ఉంటున్నాం. పట్టిన వారు ఊరుకుండి ఏలియా అతని సంరక్షించవచ్చునేమో చూద్దామని. మరి మార్కు సువార్త కూడా అదే విషయం రాశాడు. అదిగో ఏలియా అని పిలుచున్నాడండి, ఆల్రెడీ ఏలియా వీరిని విడిపించవచ్చునేమో చూద్దామని. మరి కీర్తన 22:14-15 వచనం ప్రకారము యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం, పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను, ఎముకలన్నీ స్థానం తప్పినవి ఆ కొరడా దెబ్బలకు. 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు మరి ఎముకలు ఉంటాయండి, స్థానం తప్పుతాయా లేదా? నా నాలుక దౌడను అంటుకొనిచున్నది. మరి ఆ యొక్క మాండి తరసడే రాత్రి గెసమైన తోట నుంచి ఆ యొక్క శుక్రవారం పొద్దున్న వరకు ఆయన పడినటువంటి శ్రమలతో మరి దాహం అన్నటువంటి ఉంటుంది. మరి నాలుక దౌడకు అంటుకునిందా లేదా? అందుకని అంటున్నాడు యోహాను సువార్త మరి 19:28వ వచనం ప్రకారం సిలువలో లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిగొలుచున్నాను, నేను దప్పిగొలుచున్నాను, లేఖనముల ప్రకారం నేను దప్పిగొలుచున్నాను అని సెలవిస్తున్నాడు. మరి కీర్తన 22:16 వచనంలో నా చేతులను నా పాదములు పొడుచున్నారు. క్రీస్తును సిలువేసినప్పుడు ఆయన 2 చేతులు 2 వీపులను 2 కాళ్ళు కలిపి ఒక చీలను వారు దిగొట్టారు. ఒక సైనికుడు ఈటెతో ఆయన ప్రక్కను పొడవగా రక్తము నీరును కాలింది, ఒక ఎముక కూడా విరవబడలేదు అన్నటువంటిది. మరి యోహాను సువార్త 19:34-36 చూస్తే అతని ఎముకల్లో ఒకటైనడు విరవబడలేదు అని లేఖనం నెరవేరినట్లు ఇవి జరిగెను. ఇంకా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. 5వ లేఖనము కీర్తన 22:18 వచనం ప్రకారం నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కోసము చీట్లు వేయిస్తున్నారు. మరి యోహాను సువార్త 19:33-34 వచనంలో సైనికులు సిలువేసినటువంటి ఆ యొక్క సైనికులు
యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేశారు. అంటే 4 సైనికులు పంచుకున్నారు. తర్వాత ఆయన అంగీ కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది గనక వారు దాన్ని చింపక దానికోసము చీట్లు వేసి లాటరీ వేసుకున్నారు. అంటే ఆయన యొక్క వస్త్రం కోసం. మరి ఇవన్నీ ఎప్పుడు నెరవేరినాయండి? ఇవన్నీ నెరవేరినాయి కదా. మరి యొక్క లేఖనముల ప్రకారం మరి నెరవేరినని చెప్పేసి మనం ఒప్పుకోవాల్సిందా? జరిగిన విషయాలని మనం చూస్తే మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు లేఖనాలు చూచాం మనం. అంటే బైబిల్ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి అనుకోవాలండి. మిగతా చెప్పింది కరెక్ట్ అని అనుకోకూడదమ్మా ప్రేమ చేసుకుమ్మ గారు, ఏమో సత్యవతమ్మ గారు, మీరు పెద్దవాళ్ళు కదా మాకన్నా. అంటే బైబిల్ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఎట్లా అంటారండి పాస్టర్ గారు మీరు? మిగతా కూడా ఇంకా ఎంతో మంది కూడా దేవుని దర్శనానికి చింటారు కదా. లోకంలో మనకన్నా ముందున్నటువంటి పితరులు ఇంకా గొప్పవారు కదా. గొప్ప గొప్ప దర్శనాలు చూస్తారు, గొప్ప గొప్ప విషయాలు రాశారు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు, అనేకమైనటువంటి విషయాలు. కేవలము ఈ యొక్క లేఖనాలు యూదులకేనా? యూదేతరులకు లేవా? జెంటైల్స్ కి లేవా? అన్యులకు లేవా? యూదులకు మాత్రమే ప్రభువా? క్రీస్తు ప్రభు యూదులకు మాత్రమే దేవుడా? క్రీస్తు ప్రభు రోమిలకు మాత్రమే దేవుడా? క్రీస్తు ప్రభు హెల్లేనీయులకే దేవుడా? గ్రీకులకే దేవుడా? మరి క్రీస్తు ప్రభు యూరోప్ దేశంలో ఉన్నటువంటి యూరోపియన్స్ కే దేవుడా? ఆఫ్రికా వారికి దేవుడు కాదా? భారతదేశంలో వారికి దేవుడు కాదా? చైనాలో ఉన్నటువంటి వారికి దేవుడు కాదా? రష్యాలో ఉన్న దేవుడు కాదా? ఆయన అందరికీ లోకరక్షకుడే. మరి లోకరక్షణ గురించినటువంటి ఈ యొక్క లేఖనాలు అనేక మందికి వారి వారి భాషల్లో వారి వారి యొక్క ఉద్గ్రంథాలలో మహా గొప్ప గ్రంథాలు కూడా రాయబడ్డాయి కదా. మరి అవి కూడా మనం తెలుసుకుంటే మరి నిజంగా మనం ఎంత ధనులం అవుతాం. ఒక్క మారు ఆ యొక్క గ్రంథాలకు వెళ్తాం, వేదాలకు వెళ్తామండి. ఐత్రేయ బ్రాహ్మణం అని చెప్పేసి ఒక గ్రంథం ఉంది. పంచవేదాల్లో 4 వేదాలు, చతుర్వేదాలలో మరి ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో ఐత్రేయ బ్రాహ్మణం అని ఒకటి బ్రాహ్మణంలో ఏమనుందంటే, ఒక యాగం చేయాలి, బలియాగం చేయాలి, యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞానికి ఏ విధమైనటువంటి పశువు అవసరము, ఏ విధమైనటువంటి జంతువు అవసరం అన్నటువంటిది ఈ యొక్క ఐత్రేయ బ్రాహ్మణం రాయబడింది. దాని ప్రకారం ఈ యాగమునకు మత్సలేని మేక కావాలను, స్పాట్లెస్ ల్యాంబ్, అంటే మత్స ఏమి ఉండకూడదు. మత్స గాని డాలు గాని ఏది గాని ఉండకూడదు. నాలో ఏమైనా పాపం ఉందని మీరు రుజువుపరచగలరా అని యేసు ప్రభు అన్నాడు. రెండవది, ఆ యొక్క మేకకు బలుసు కంప చుట్టాలట. ఈ యొక్క ఐత్రేయ బ్రాహ్మణ ప్రకారము మత్సలేని మేక పిల్లని తీసుకురావాలి యజ్ఞం ఇచ్చేందుకు, బలి అర్పించేందుకు. దాని తలకు బలుసు కంప కట్టాలి. ఆ మేకను యూప స్తంభంలో కట్టవాలి. అంటే ఒక కర్రకు ఒక కొయ్యకు యూప స్తంభం, ఆ స్తంభానికి దాన్ని కట్టాలి. కట్టిన తర్వాత ఆ యొక్క మేక యొక్క 4 కాళ్లకు మేకులు పట్టవలను. మేకకు తర్వాత మేకకు కప్పిన పచ్చడములను 4 ఋత్వికులు పంచుకొనవలను. ఆ యొక్క మేకకు కప్పినటువంటి వస్త్రాన్ని 4 ఋత్వికులు, అంటే ఆ యొక్క మేకను చంపే 4 పంచుకోవాలట. ఆ యొక్క వస్త్రాలు, మేక యొక్క వస్త్రాన్ని. దాని ఎముకల్లో ఒకటి కూడా విరవబడకూడదు. చూడండి, దాని ఎముకల్లో ఒకటి కూడా విరవబడకూడదు. మేకకు సోమరసం త్రాగించవలను. చంపక ముందు మీరు చూసింటారు ఎప్పుడైనా? మేకను చంపుతున్నప్పుడు ముందు ఏం చేస్తారని? నీళ్లు తాపిస్తారు. కోడిని చంపినప్పుడు నీళ్లు తాపిస్తారు. మేకను కానీ గొర్రెలు కానీ చంపేటప్పుడు నీళ్ళు తాపిస్తారు. మరి ఈ మేక కంటే యజ్ఞం చేసే యజ్ఞ పశువుకు సోమరసం తాపించాలంట. మూర్చిల్లేది సోమరసం అంటే మూర్చిల్లుతుంది, అటువంటి తాపాలి. దాన్ని వధించిన పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఇది మరీ బాగుందండి, ఇంతవరకు బాగుంది. ఆ యొక్క మేకను చంపిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలంట. ఎట్లా తెప్పిస్తారండి చంపిన దానికి ప్రాణ ప్రతిష్ఠ? ప్రాణం ఏ విధంగా తీసుకురావాలి? యజ్ఞం చేసే వ్యక్తి తప్పకుండా మళ్ళా ఆ యొక్క బ్రతికి లేచి రావాలట. ఆ యొక్క మేకపిల్ల దాని మాంసమును భుజించాల. చంపబడిన మేకపిల్ల యొక్క మాంసాన్ని భుజించాలా? అంటే ప్రాణ ప్రతిష్ఠ పొందుకున్నటువంటి మేకపిల్ల యొక్క మాంసమును భుజించవలను. ఇది ఐత్రేయ బ్రాహ్మణంలో మన వేదాల్లో ఉన్నటువంటి లేఖనముల ఆ నెరవేర్పు కుమారు మన శిలువలో జ్ఞాపకం చేద్దాం. మత్సలేని మేకపిల్ల ఓం శ్రీం అజము గాయమహ అంటారు. ఓం శ్రీం అజము గాయ నమః
అది అంటే మేకపిల్ల. ఓ మేకపిల్ల దేవా నేను స్తుతిస్తున్నావు, ఎందుకంటే నువ్వు మచ్చలేదు, డాగు లేదు నీకు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? నేను లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను కదా. ఆ మేకకు బలసకంప కట్టాల, ఈ యొక్క గొర్రె పిల్లకు లోక పాపం మోసుకొని పోయే యేసనే గొర్రె పిల్లకు నెత్తిని ఏం పెట్టారండి? ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత మేకను యూప స్తంభమును కట్టవలను. ఓం శ్రీం విరాట్యశూల ఆదాయ నమః అని ఒక శ్లోకం. ఓం శ్రీం విరాట్యశూల ఆదాయ నమః. బల్యవలే చూడముగా ఉన్నటువంటి ఆ యొక్క కొయ్యకు, ఆ యొక్క కర్రకు దాని అంటు కట్టాలి అని చెప్పేసి యేసు ప్రభువును శిలువకు అంటుపట్టబడారు. మేక 4 కాళ్ళకు రక్తం కానట్లుగా మేకులు కొట్టారు. మరి యేసు ప్రభువును వారు శిలువ చేసినప్పుడు 2 చేతులకు మేకులను, 2 కాళ్లకు ఒక మేకును దిగొట్టారు. మేకకు కప్పిన పచ్చడములను 4 ఋత్వికులు పంచుకోరా. యేసయ్య వస్త్రములు 4 రానువార్లు పంచుకున్నారు. ఇప్పుడే మనం చదువుకున్న వాక్యంలో మేక ఎముకలలో 1 విరవడకూడదు. మరి ఆ యొక్క శతాధిపతి బంటు యేసు ప్రభు యొక్క పక్కలో పొడిస్తే ఒక ఎముక కూడా విరిగిందండి? విరవబడలే. యేసును పొడిచినటువంటి ఆ యొక్క రానవాడు ఒక ఎముక కూడా విరవబడలేదని వాక్యంలో వ్రాయబడింది. మేకకు సోమరసం త్రాగించవలను. మరి యేసయ్యకు దాహం కొన్నానన్నప్పుడు ఏమన్నానండి? ఆయనకు చేతి చిరకను త్రాగనిచ్చారు. మేకను వధించిన పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దాని ఏమంటారండి? ఓం శ్రీం ప్రీం ప్రూం కాయాయ నమః. ఓం శ్రీం ప్రూం కాయాయ నమః అంటే నీవు మరణము జయించిన దేవుడు కాబట్టి ఓ గొర్రెపిల్ల, ఓ మేకపిల్ల, నీకు వందనాలు చెల్లిస్తున్నామని చెప్పేసి ఆనాటి ఋషి పుంగవులు ప్రార్థన చేశారు. మరి యేసు ప్రభువును చంపిన తర్వాత 3వ దినమున ఆయన పునరుత్థానుడుగా లేపబడ్డాడు. ఆ మేక మాంసమును భుజించాలా. మరి ఈ యొక్క వధించబడినటువంటి శిలువపైన వధించబడినటువంటి యేసయ్య అనే ఇక గొర్రెను ఆయన పునరుత్థానుడైన తర్వాత మరి ఇప్పుడు మనం ప్రతి ఆదివారం చేసే పని ఏంటండి? ఆయన శరీరములను భుజిస్తున్నాం. ఆయన లాస్ట్ సఫర్, చివరి రాత్రి రోజు, మాండికర్ష రోజు, మరి ఆయన మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరము, క్రీస్తు శరీరము తిని క్రీస్తు రక్తమును త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. మృత్యుంజయుడైన దేవుని కుమారుడు నమ్మి ఆ యొక్క యేసు దేవుని ఒప్పుకుంటే పాప విమోచనము కలుగుతుంది. కాబట్టి సర్వలోక పాప నిమిత్తము యేసు ప్రభు శిలువ యాగమయ్యాడు, బలియాగమయ్యాడు అన్నటువంటి ఈ సత్యాన్ని నేటికి కూడా గ్రహించలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి శుభ శుక్రవారం దిన ఆయన శిలువలో పలికినటువంటి 7 మాటలను ధ్యానిస్తూ ప్రపంచం యావత్తు టేకార్ చేస్తుంది. ఇప్పటికంటే ఇప్పుడు మరి చాలా వరకు టెక్నాలజీ పెరిగిపోయింది, టీవీలు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చేసింది. యాక్చువల్ జరిగిన విషయాలన్నీ ప్రపంచంలో సెకండ్స్ లోనే మనకు తెలిసిపోతా ఉన్నాయి. అంటే ఆ రోజులో ఒకవేళ ఆనాటి తరములో ఉన్నటువంటి వారు తెలుసుకోలేకపోయినా ఈనాటి తరం ఉన్నటువంటి మనము అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. పరలోక జ్ఞానం మనకి ఇవ్వబడింది, పరలోక దర్శనాలు మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. కేవలం బైబిలే కాదు, వేదాలు కలిగిస్తున్నాయి. అనేకమైనటువంటి పూర్వకాలపు ఋషులు దర్శనాల ద్వారా మనకు తెలియజేసినటువంటి మహా గొప్ప పండితులు, మేధావులు మనకు తెలియజేశారు క్రీస్తు బలియాగం గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క లేఖనముల యొక్క నెరవేర్పుల గురించి మనము తెలుసుకున్నాం. కేవలం బైబిలే కాదు, మరి వేదాల్లో కూడా దేవుని గురించినటువంటి ఈ యొక్క విషయాలు ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మరి వచ్చే ఆదివారం ఇంకా ప్రశస్తమైనటువంటి దినము పామ్ సండే, మట్టల ఆదివారం. ఎందుకనగా ఆయన బలికి సిద్ధపడి వెలుచున్నాడు. బలి యాగానికి సిద్ధపడి ఆ బేతనియా కుగ్రామం నుంచి, మరి అది కూడా ప్రవచనం నెరవేర్పు ప్రకారం, జకరియా యొక్క నెరవేర్పు ప్రకారము ఒక గాడిద పిల్లని ఎన్నుకొని గాడిద పిల్లని హోసన్నా జయము అనుకుంటూ యెరూషలేమునకు ద ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం, జయోత్సవముతో ఒక రారాజుగా బలియాగం చేయబోతున్నటువంటి ప్రశస్త బలియాగం కోసము ఆయన వెలుచున్నటువంటి దినముగా మరి వచ్చే ఆదివారం పామ్ సండేగా మనం ఆచరించబోతున్నాం. అప్పుడు ఆ యొక్క యజ్ఞం అంటే ఏమిటి,
యజ్ఞం ఏ విధంగా చేయాలి, యజ్ఞం ఎవరు చేయాలి అన్నటువంటి విషయాలు కూడా మనం కొంచెం వేదాలలోంచి బైబిల్లోంచి మనం తెలుసుకుందాం. మరి ఆ యొక్క దినం నుంచి శుభ శుక్రవారం వరకు ఆ హోలీ వీక్ అంతా మనం చాలా నిష్ఠాగరిష్ఠులుగా మరి కనీసం 40 రోజులు లేకపోయినా ఆ హోలీ వీక్ కన్నా ఎంతో దేవుని మరి యొక్క వాక్యాలు చదువుకుంటూ దేవుని యొక్క గ్రంథాలను చదువుకుంటూ మనం గడపవలసిందిగా దేవుడి యొక్క వాక్యం దీవించిన గాక.